హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇవాళ ఒకటి జరిగిందండి. ఏం చేయను, నాకు అలా కక్కెత్తే కానీ మనశ్శాంతి ఉండదండి. ఫ్యాను ఇవాళ అనుకోకుండా ముస్కాను ఇంటికి రమ్మంటే పొద్దునుంచి తినేస్తుందండి బుర్ర. సరే పోనీ ఎందుకు అనేసి పొద్దుటి వెళ్ళానండి, ఒక అరగంట కూర్చున్నాను. ఏవో వీడియో తీసుకున్నాను, వచ్చేసానండి. వచ్చేస్తే షబ్బా! చెప్పాలి అంటే మళ్ళీ ఇక అంతా కూడా రంగంలోకి మళ్ళీ దిగాలండి. ఎందుకు వచ్చిందంటారు, కానీ తప్పదండి, చెప్పాలి, తెలియాలి కదండి. నేను తనని ఎప్పుడూ కూడా కూతురుగానే నేను ప్రేమించానండి దొంగమోనని. కానీ నమ్మక ద్రోహం చేస్తుందండి. అది అక్కడే నాకు వస్తుందండి పెంటముండకి. ఏమీ అరగనట్టు రమ్మనండి 10 మందికి అలా భోజనాలు పెట్టి నాకు పెట్టడం మానేసిందండి. యథార్థం మీరు నమ్ముతారా? నమ్మినా నేను మిమ్మల్ని నమ్మించలేను, నమ్మకపోయినా మీరు మానేయండి. కానీ యథార్థం, నేను ఎప్పుడు కూడా యథార్థంగా మాట్లాడతానండి. పోనీలే దాని బుద్ధి దానికే ఉంటుందని ఒక పక్క మామూలుగా కూర్చో అమ్మ అంటుంది లాస్ట్ని. వాళ్ళందరూ పెట్టేసుకున్నారండి, పిల్లలు తల్లులు అందరూ కూడా, చుట్టాలు పడాలి అందరూ పెట్టేసుకున్నారు. నేను ఒకదాన్ని అలా గమ్ముని కూర్చోలేనండి. గమ్ముని తొందరగా చనువుతూ నేను గమ్ముని కూర్చోలేనండి. మాట్లాడతాను, పౌరుషం ఎక్కువండి నాకు. అలాంటి దొంగముండ అలా చూస్తుందండి. ఆ దొంగముండని అందరూ నమ్మొద్దు అంటారండి. అలాగే మళ్ళీ నిజంగా కూడా రియల్గా వాళ్ళతోటి వీళ్ళతోటి అమ్మ స్నేహం పట్టకు, అమ్మ కూడా ఉంటే వీడియోలు వెళ్ళవు, అమ్మని ధ్యానం చేసేయో ఇవే ముస్కాను ఇంత నమ్మక ద్రోహం చేస్తావని నేను అనుకోలేదే బాబా. చూసారా ముస్కాను ఎంత నమ్మించి మోసం చేస్తుందోనండి. మరి ఏమనుకోవాలో దాన్ని ఎదర 2 పళ్ళు కూడా దాన్ని పీకెత్తే మంచిదని నేను అనుకుంటున్నానండి. అంత కోపం వచ్చేస్తుందండి. నిజంగా నాకు చూసినా నాకు నష్టం ఏమీ లేదండి. ఏంటంటే మేము అమ్మ కూతురుని తిట్టుకుంటాం, మరి దొంగముడు అలా చేస్తాం తప్పు కదండి. ఆళ్ళ చెల్లి అంటుందండి, డబ్బులు పెట్టి నా దగ్గర డబ్బులు ఉండట్లేదండి. ఇక నెలంతా నాకు డబ్బులు లేవండి. ఈ నెలలో ఒక్కటే వచ్చిందండి, తొలికాసు పూట ఒక్కటి వెళ్ళాను, మళ్ళీ వాళ్ళు అండి. అలాగే మనసు ఎంతో బాధపడిపోతుందండి. ఈ దొంగముండ నాకు బడి ఎడుతుందండి, నాకు అర్థం కావట్లేదు. అసలు కూతురేమో మాట్లాడదు, ఎరువు కూతురేమో ఈ ముండేమో నన్ను అలా తిడుతుందండి. దీనం చేసి నాకు అసలు అర్థం అవ్వట్లేదండి బాబు. మళ్ళీ నేను ముసలిదాన్నంట. నేను ముసలిదాన్ని అంటే ఏంటంటావు చెప్పు అసలు. నేను ముసలిదాన్ని, నువ్వు ముసలిదాన్ని, పళ్ళన్నీ ఊడిపోయినాయండి దాన్ని, అన్ని పిప్పలు. నాకు ఇంకా ఒక్క పన్ను ఊడింది ఇప్పుడు. ఈ 80 ఏళ్ళ వయసులో దానికి ఇప్పుడు 30 ఏళ్ళ వయసులో కూడా పళ్ళు ఊడిపోయినాయండి దాన్ని. అలా నమ్మక ద్రోహం చేస్తుందండి. అమ్మ స్నేహం పట్టకు, అమ్మ కూడా తిరక్కు. యథార్థం అండి నిజంగా. బాబాయ్ ఒట్టే చెబుతే నిజంగా యథార్థమేనండి. అది అలా మాట్లాడుతుంది. అసలు అది పిచ్చిముండో తెలియట్లేదు, మంచిముండో తెలియట్లేదండి. దాని దినం చేసే నాకు అదే అర్థమవుతుందండి. నేను దినం చేసేయంటే నేను కోపం తట్టుకోలేక అంటానండి. దాన్ని ఎప్పుడూ కూడా ఫ్యామిలీ అంతా నిండు నూరేళ్ళు చల్లగా ఉండమని కూడా దీవించానండి. ఇప్పుడు కూడా అలాగే దీవించానండి. ఫోటో తీయమంటే వాళ్ళ వదిన గారేమో అంటుందండి. అది ఫోటో తీయమంటే నాకు ఎంత బాధగా ఉంటుందో చెప్పండి అసలు అలాంటప్పుడు. ఇంతకుముందు అలాగేనండి, యథార్థం పుట్టినరోజు దాని పుట్టినరోజు ఎప్పుడంటే నన్ను కేకేసి వేరే వాళ్ళకి కేకు స్వాతి నాయుడు చేత కోయింటుందండి. చూసారా, అమ్మ చీఫ్ గెస్ట్గా నువ్వురా, పెద్దదానిగా నువ్వురా అని నన్ను నుంచోమనండి. దానికి శాఖ ఇచ్చిందండి. దానికి అప్పుడు ఆ శాఖ ఎక్కడ పెట్టాలంటారు చెప్పండి ఒకసారి మీరు. అక్కడ పెట్టాలంత కోపం వచ్చేసిందండి. చేయలేనండి, బిడ్డ పెంచిన బిడ్డ అండి, ఇంకేం చేయగలను చెప్పండి. అయ్యో బాబోయ్, దాని పొట్టంత విషం అని ఎంతోమంది నాతో చెప్పారండి. పేరెందుకులేండి, అది కూడా అలాగే చెప్పిందండి. నువ్వేంటో అనుకుంటున్నావు అమ్మ, కొన్నాళ్ళు అలా ఉంటుంది, కొన్నాళ్ళు ఇంట్లో ఉంటలేదని అలా చెప్పేది, కానీ నేను నమ్మలేదండి. ఏదో గొడవలు కదా అలాగే చూస్తుంది ఇది అనుకునేదానండి. అమ్మ దీని చేసి ఇంత మోసగత్తని నాకు అసలు ఎప్పుడు తెలియదండి. అలా చెప్పేస్తుందండి. ఒకవేళ నిజంగా నా కూడా మరి ఇప్పుడు విద్యు తీసుకున్నాడండి. ఎందుకు, నేను ఫేమస్ ఉండటం వల్లనే కదా తీసుకున్నాడు. నా కూడా ఉంటేనండి ఈ వీడియోలు వద్దంటండి. దాన్ని ఏం చేయాలంటారు చెప్పండి ఒకసారి. ఏమీ చేయలేనండి, ఏం పీకలేనండి. ఇంకా నా వయసు అయిపోయింది, ఏమీ పీకలేను. అదన్నా మాటలకి నిజంగా కళ్ళ నీరు తిరిగిపోతున్నాయండి నాకు నిజంగా. నేనేమని చెబుతున్నానండి అందరితోటి గొప్ప, అబ్బో చాలా మంచిది, మరి వెళ్ళినాడల్లా భోజనం పెట్టేస్తుంది. నాకు మళ్ళీ రేషన్ బియ్యం తింటుందండి, అది కూడా. ఏదో ఉన్నంతలో ఎప్పుడు పప్పు అండి. యథార్థంగా ఎప్పుడు ఇంట్లో పప్పే. ఏమండి, అలా జరిగిందండి. ఇవాళ నా మనసు ఎంతో బాధపడి ఏమండి పిల్లికి పుట్టినరోజులు చేసుకుంటాం, పెళ్లి రోజులు చేసుకుంటాం,
ఉయ్యాల తొట్టులో వేయటం అవసరం అంటారు దానికి? చెప్పండి ఒకసారి. మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలే. మేము ముసుగు దాని పేరు నాగేసి ముసుగు పెట్టాడండి. నాకు ఒకసారి నవ్వాలొద్దు ఏడవాలో కూడా ఏడుపొచ్చేస్తుందండి బాబోయ్! ఒక్కోసారి నవ్వుతానండి పిచ్చిముండలాగా. ఈ రూమ్‌లో ఉండి ఒంటరిగా నవ్వుకుంటానండి నేను. అలాగా నా మనస్సు కళ్ళ నీరు తిరిగిపోతున్నాయి అది చేసిన పనికి. ఏం చేస్తానండి ఇంకెవరూ లేరు. అలాగే ఈ సంవత్సరంలో కూడా ఒక స్నేహితురాలు కూడా 7 ఏళ్ళు, 8 ఏళ్ళు పేరొద్దండి. అలా తను కూడా కొంచెం ఇదిగా మాట్లాడింది. మా పిల్లలు నువ్వు టవల్ కట్టుకొని చేసేస్తున్నావంటే, తప్పు కదండీ! నా ఇష్టం, నా శరీరం, నా ఫ్యామిలీ అండి. అసలు వీళ్ళెవరండి వీళ్ళందరూ నాకు తెలియగలుగుతాను. చెప్పండి ఒకసారి. వీళ్ళందరూ ఎవరు? నా ఫ్యామిలీయా? నా చుట్టమా? నా సౌతులా? ఏమని నన్ను మీరంటారు అసలని? నన్నెప్పుడో చెప్పారండి అలాంటోళ్ళ స్నేహం చెయ్యొద్దు అని ఎంతోమంది చెప్పినా తప్పు. ఆళ్ళ ఫ్యామిలీ విషయాలు వాళ్ళే. నా ఫ్యామిలీ విషయాలు నాయి అని నేను స్నేహాలే చేశానండి అందరూ కూడా. తగదింపులేండి అందరూ కూడా. తప్పు మీరు నన్ను అనుకోవచ్చు, నేను మిమ్మల్ని అనుకోవచ్చు. పైన దేవుడు తెలియాలండి ఎవ్వరు ఎటువంటోళ్ళు అని. తెలుసండి ఇవాళ ముస్కాను ముండ చేసిన పనికి నాకు కళ్ళ నీళ్ళు వచ్చేసినాయండి. అది దొంగ ముండ దాంతేనం చేసేయి అంటానండి. మళ్ళీ కూతురు ఏం చెప్తానండి, నిండు నూరేళ్ళు ఐవారోగ్యాలు చల్లగా ఉండాలండి. నిజంగా తిట్టినా, ఊరికే తిట్టినా, ఎలా తిట్టినా చల్లగా ఉండాలని మనం అనాలండి. కోపం అంటే నాకు కోపం ఆగదండి. ఏంటంటే 80 సంవత్సరాలు కదండీ బాబు! ఏం చెప్తానండి ఒక్కొక్కసారి బాధ. సొంత కూతురు మాట్లాడదండి. ఈ పెంట మనిషి చూస్తేనేమో ఇలా కొన్నాళ్ళు నమ్మింటుందండి. 20 రోజులు మాట్లాడుతుంది. 20 రోజులు అమ్మ మంచిది కాదని చెబుతుంది. అమ్మ కూడా వెళ్తే ఈడులు ఇవ్వదంటండి. మరి నేను నవ్వనా, ఏడవనా అది ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు అసలు ఏది కూడా. ఇలా చేస్తున్నారండి. బిడ్డలు అలాగే చేస్తున్నారు. సొంత కడుపున పుట్టిన బిడ్డ అలాగే మాట్లాడదండి. ఈ పెంచుకున్న బిడ్డ ముందు అలాగే మాట్లాడదండి. ఇంక నేను ఏం చేయనండి ఇంకా చెప్పండి అసలని. అలాగండి. డబ్బులు పడ్డాయేంటండి, ఒకసారి 8,000 పడ్డాయంటే, ఒకసారి అమ్మని దీనం చేసేయ్యో! ఒకసారి 8,000 పడ్డాయంటే ప్రతీదీ నా వీడియోలు, ప్రతీదీ నా వీడియోలు. ఏదోనండి అలా మరి అదేం పెట్టిందో నాకు అర్థం కాదండి. ఇంకొకటి అలాగే పెట్టేసుకుంటుంటే తనకి చెప్పానండి, తప్పు నాయనా ఏదో 1, 2 పెట్టుకో. ఏంటి మొత్తం పెట్టేసుకుంటాడండి. నేను ఇవాళ తీసాననుకోండి స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తున్నారండి. తప్పు కదండి అలాగా. ఎప్పుడైనా సరదాగా ఏ 2, 3 పోను 10 అనుకోండి. ఏకంగా 2,500 అండి. నాకు అందరూ ఫోన్లండి. ముస్కాన్ ముందు ఇలా పెట్టేసుకుంటుంది, వాడు ఇలా పెట్టేసుకుంటాడు. అందరూ ఫోన్లు ఏం చేయని చెప్పండి. ఒకటే వార్నింగ్ ఇచ్చారండి. నా పర్మిషన్ లేకుండా ఎవరైనా ఇప్పుడే నేను చెబుతున్నాను మీకు. నా పర్మిషన్ లేకుండా గనక మీరు ఎవ్వరు పెట్టుకున్నా పోలీస్ కేసు పెడతానండి. నా స్నేహం అక్కలేదు, గుడ్డు అక్కలేదు, తొక్క అక్కలేదు, కూతురు అక్కలేదు, ఎవ్వరు అక్కలేదండి. మన మనసు మంచిదైతే దేవుడు ఉన్నాడండి మనకు తోడుపు. నేను బతకట్లేదండి ఒంటరిగానే. అమ్మారా అమ్మదాని దినం చేసి అమ్మారా ఏమండి మింగటానికి లేదా ముండకి? పిల్లికి భోజనాలు పెట్టడం అవసరం అంటారా? అందరినీ కేకేసి బిర్యానీ ఏంటండి, పాలకూర ఏంటండి, ఇంకేంటండి ఇంకోటి ఏదో చేసిందండి, సాంబార్ అంట. అమ్మ మళ్ళీ అందరిగా పెట్టేసి నన్ను నుంచోబెట్టింది. నాకు ఎంత బాధగా ఉంటుందో చెప్పండి అసలు. ఏం చెప్పనండి ఇంకా నేను. అలా ఉన్నదండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.